నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను షాహిదా. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర లక్షలు ఉండాలి, లేకుంటే కోట్లు ఉండాలి అనుకుంటుంటాం కదా. లేదు, మన దగ్గర 1,00,000 ఉన్నా సరే మనము చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా గ్రో చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాము. అండ్ ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లక్షలు కోట్లు ఉండాల్సిన అవసరం ఉందా? బేసికల్‌గా బిజినెస్ కావాల్సింది ఒక స్కిల్ అండి. మన దగ్గర ఆ స్కిల్ ఉందా లేదనేది చాలా ఇంపార్టెంట్. మ్హూ. రెండోది బిజినెస్ అనేది జనరలైజ్‌గా ఉండకూడదు. మ్. హోటల్ పెట్టండి, లేపోతే ఏదన్నా మల్లెపూలు అమ్మండి ఇలా అంటుంటారు గదా! అవన్నీ నిజంగా బిజినెస్‌లా అంటే కాదండి. అది కాదు. బిజినెస్ అంటే ఏందంటే ఒక స్పెసిఫిక్ లొకేషన్ ప్రాబ్లమ్‌కి తక్కువ రేట్‌లో అందించే సొల్యూషన్స్‌ని మన బిజినెస్ అనొచ్చు. ఓకే. అంటే అది లొకేషన్ స్పెసిఫిక్ అది. మ్హూ. మన లొకాలిటీలో ఏ ప్రాబ్లమ్ ఉందో ఫైండ్ ఔట్ చేయండి. ఆ ప్రా దానికి ఇప్పుడు బెటర్ సొల్యూషన్‌ని తక్కువ రేట్‌కి అందించేలాగున్న ప్రతి ఐడియా కూడా అదొక బిజినెసే. అంటే మనమున్న ప్రదేశంలో యాహ్! అక్కడ సామాన్యంగా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? అంటే ఏదైనా నీడ్ ఉందా అని తెలుసుకొని అవును. అక్కడ అది స్టార్ట్ ఆ! చేయాలి. దానికి మీరు బెటర్ వేలో సొల్యూషన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఉన్న సొల్యూషన్‌తో పోల్చుకుంటే. ఓకే. ఇప్పుడు ఉన్న దాంతో పోల్చుకుంటే బెటర్ వేలో హ్మ్. సొల్యూషన్ అందిస్తున్నారనుకోండి. ఓకే. దాన్ని మనం బిజినెస్ అనుకోవచ్చు. ఓకే. చాలామంది అనుకుంటారు కదా! అమౌంట్ లేక బిజినెస్ చేయటం లేదంట. అమౌంట్ సెకండరీ అండి. బిజినెస్‌లో ఖచ్చితంగా అమౌంట్ కావాలి. హ్మ్. బట్ ఇది సెకండరీ అది. సరే, అయితే ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ₹1,00,000 ఉన్నాయి. కానీ రైట్. ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ వాట్ చేయాలి. అబౌట్ ద స్కిల్? ఆ! పర్సన్ దగ్గర ఏ స్కిల్ ఉందనుకుంటున్నారు మీరు? ఆహ్, హ్మ్. నేనంటుందది. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ద గుడ్ సింగర్ అనుకుందాం. ఆ! గుడ్ సింగర్ కరెక్టే. సొసైటీలో వందల మంది సింగర్‌లున్నప్పుడు నువ్వెందుకు మళ్ళీ సింగింగు? ఓకే. అప్పుడు సింగర్ అవ్వవు. హ్మ్. మీ లొకాలిటీలో ఎవరు సింగర్స్ లేరు. హుహు. మీరు ఒక్కళ్ళే సింగర్ అనుకోండి. హ్మ్. అప్పుడు మీరు పాడుతుంటే అందరూ ఇంటారు కదా! మీ లొకాలిటీలో మీరొక్కళ్ళే ఉన్నారు కాబట్టి, అప్పుడు ఏదైనా మీరు ప్రకటనలు కూడా మధ్య మధ్యలో ఇనిపిస్తా ఉన్నారనుకోండి. మీకు కొంత ఇన్‌కమ్ స్టార్ట్ అవుద్ది అంటే గదా! కాంపిటీషన్ గూడా ఇక్కడ మ్యాటర్ అవుతుందేమో. యెస్. యూ ఆర్ రైట్. అందుకే నేను అంటుందేంటంటే, బిజినెస్ అంటే మీరు ఉన్న పర్టిక్యులర్ ఏరియాలో ప్రాబ్లమ్ ఏదుందో దాన్ని ఫైండ్ ఔట్ చేయండి ఫస్టు. హుహు. దానికి తగ్గ సొల్యూషన్‌ని తక్కువ రేట్‌కే గనుక మీరు ఆఫర్ చేయగలిగితే, మీరు మంచి బిజినెస్ స్టార్ట్ చేసినట్లు లెక్కే. ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సరిగ్గా లేని ఔట్‌స్కట్స్‌లో ఉన్నారనుకోండి. మీరు మంచి స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్‌లో టీచ్ గాని చేస్తున్నారనుకోండి, డెఫినిట్‌గా మీరు పాపులర్ అవుతారు. ఎందుకంటే ఆ ఏరియాలో మంచి ఎడ్యుకేషన్ దొరకట్లేదు గదా! హ్మ్. హ్మ్. కాబట్టి మీకది వర్కౌట్ అవుతది. ఓహ్! సిటీ మధ్యలో కూర్చొని అదే హోమ్ ట్యూషన్ అంటే వర్కౌట్ అవ్వదు గదా! జూబ్లీ హిల్స్‌లో, బంజారా హిల్స్‌లో పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు గదా! అవ్వదు. అందుకని పబ్లిక్ ఎక్కువున్న గవర్నమెంట్ స్కూల్‌లో ఉన్న ఏరియాలో గనక మీరు ట్యూషన్ పెట్టుకుంటే మీకు వర్కౌట్ అవుద్ది. హుహు. అలాగే నేషనల్ హైవేస్‌లో నైట్ టైమ్‌లో కాఫీ, టీ అందించారనుకోండి ఎక్కువ వర్కౌట్ అవుద్ది గదా! ఎగ్జాక్ట్‌లీ. చలికాలంలో పర్టిక్యులర్‌గా. హ్మ్. ఎర్లీ మార్నింగ్ చాయ్ అమ్మితే ఎక్కువ వర్కౌట్ అవుద్ది గదా! అలాగనే ఎక్కువ బిజీ ఉన్న ఏరియాలో స్నాక్స్ లైక్ హాట్ డాగ్, హుహు. పిజ్జా, బర్గర్‌లు ఏదైనా పెట్టుకొని క్విక్‌గా అమ్ముకోవచ్చు కదా! అంటే ఏంటంటే మీరు ఆఫర్ చేసే సొల్యూషన్ అనేది అక్కడ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయ్యి ఉండాల. ఆ! ఆ ఏరియాకి అవును. అది నీడ్‌ఫుల్ ఉండాలి. యెస్. ఒకసారి నేను చూసాను. హైదరాబాద్‌లోనే యూఎస్ ఇంటర్వ్యూకి మీరెళ్తున్నారనుకోండి, బ్యాగులేం తీసుకెళ్ళనివ్వరు. హుహుహు. యూఎస్ ఎంబసీకి ఇంటర్వ్యూకెళ్తుంటే నీ బ్యాగులు తీసుకెళ్ళనివ్వరు. ఓకే. మరి మనం బ్యాగ్స్, లగేజ్ అంతా ఎక్కడ పెట్టాలా? అవును. అందుకని వాళ్ళేం చేశారంటే టెంపరరీగా అక్కడ ఒక ఆటో ఆపుతాడు. ఓకే. ఆటోలో నువ్వు పెట్టుకుంటూ రూ. 1000 ఇవ్వాలి. ఓహ్! ఒక హ్మ్. 1000. బట్ ఇది వాల్యూ గల వస్తువులు. ఎక్కడ పెడితే అక్కడ నేను డ్రాప్ చేయలేను గదా! నేను విన్నాను సార్ ఈ బిజినెస్ గురించి. యాహ్! అతను లక్షల్లో సంపాదించాడట. అవును. ఎందుకంటే మొత్తం ఫిల్ చేస్తా ఉన్నాడు. నువ్వు హ్మ్. లోపలికి పోయి హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకొచ్చేస్తావు గదా! నాకు 1000 ఇచ్చేసి మీరెళ్ళిపోవాలి. మళ్ళీ వేరే వాళ్ళ బ్యాగులు పెడుతుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఆ అమౌంట్ చిన్నదే అయినా ఆ! వాల్యుబుల్ ఐటెమ్స్ ఉంటాయి. ఉంటే ఉంటే హ్మ్. తప్పదిగ. చాలా కాస్ట్‌లీ ఐటెమ్స్ ఉంటాయి గాబట్టి. హ్మ్. రోజుకి వేలల్లో సంపాదిస్తున్నారు. ఆ బిజినెస్ స్కేల్ అప్ చేయలేకపోవచ్చు. హుహు. బట్ అక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. కాబట్టి దానికి తను సొల్యూషన్ ఫైండ్ ఔట్ చూపిస్తున్నారు. చేసాడు. దట్ ఈస్ కాల్డ్ ఎ బిజినెస్. అందుకనే హ్మ్. మీరు ఏదైనా జేయొచ్చు. అలాంటి ఆలోచన ఇస్తే మీరున్న సొసైటీలో ప్రాబ్లమ్ ఏముందని ఐడెంటిఫై చేయటం. హ్మ్. దానికి సొల్యూషన్ గనుక తక్కువ రేట్‌కి ఆఫర్ చేయగలిగితే హ్మ్. ఏదన్నా గావచ్చు అది. అది బఠానీ సెల్లింగ్ గావచ్చు. అది సింపుల్‌గా అయ్యుండొచ్చు. మల్లెపూలు అమ్మటం కావచ్చు. లేకపోతే టీ అమ్మటం కావచ్చు. లేదా టిఫిన్ అమ్మటం కావచ్చు. లేదా హోమ్‌మేడ్ ఫుడ్ అమ్మటం కావచ్చు. లేదా యాపిల్‌లో క్లౌడ్ కిచెన్ లాంటివి ఆఫర్ చేయటం కావచ్చు. హోమ్ ట్యూషన్ కావచ్చు. లేదా యూట్యూబ్‌లు కావచ్చు. వందలాది ఐడియాస్ ఉంటాయండి. డబ్బు సెకండరీ. హ్మ్. అంటే మీరేదైనా యాక్టివిటీని మీరు ఎంజాయ్ చేసే కెపాసిటీ గనుకోండి. తక్కువ రేట్ దగ్గర గనక ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ అందించే కెపాసిటీ ఉన్న ప్రతిది బిజినెస్సే. అంటే ఎగ్జాక్ట్‌లీ. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చాలా పెద్ద ఏరియా. అందరూ డబ్బు అనుకుంటారు గదా! డబ్బు సెకండరీ అండి.
ఫస్ట్ ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేయండి మీరున్న ఏరియాలో. దానికి సొల్యూషన్ అందించండి. రైట్. డెఫినెట్‌లీ ఇట్స్ గోయింగ్ టు వర్కౌట్. సార్ మన దగ్గర ఒక 1,00,000 ఉంటే రైట్. ఆన్‌లైన్ బిజినెస్ లేకుంటే ఫుడ్ బిజినెస్ లేకుంటే ఏదో ఒక సర్వీస్. సో, వీటిలో ఏది బెస్ట్ అంటారు? యాహ్! ఏదైనా మీరు ఒక సర్విస్ అందిస్తున్నామని అనుకోండి. కస్టమర్స్ ఇంపార్టెంట్ గదా! హ్మ్. మీరున్న ఏరియాలో మీ ప్రొడక్ట్‌కి ఉన్న ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అన్నదాన్ని బట్టేసి నీ బిజినెస్ వర్కౌట్ అవుద్ది. హుహు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నాను. ఒక కార్ షోరూమ్ పెట్టుకున్నాననుకోండి అక్కడ. ఎవరు కొంటారు ఔట్‌స్కర్ట్స్‌లో? ఔట్‌స్కర్ట్స్‌లో ఉండేదే అఫోర్డబిలిటీ తక్కువున్నోళ్ళు గదా! అవును. తక్కువ రెంటల్‌లో హ్మ్. వచ్చేవాళ్ళు గదా! హ్మ్. అప్పుడప్పుడే అప్‌కమింగ్ లొకేషన్ గదా! ఎవ్వరు కార్లు తీసుకోరు గదా! అంటే కార్ షోరూమ్స్ ఔట్‌స్కర్ట్స్‌లో ఉండకూడదు. ఉండకూడదు. మరి అక్కడ మిడిల్ ఆఫ్ ద అక్కడ సిటీలో. అక్కడ ఏముంటే బావుంటుంది అంటే, కస్టమర్స్ ఎక్కువ మంది మధ్య తరగతోళ్ళున్నారు గదా! తక్కువ రేట్ దగ్గర ఫుడ్ ఆఫర్ చేయండి. ఓకే. తక్కువ హ్మ్. రేట్ దగ్గర క్వాలిటీ ఫుడ్ ఆఫర్ చేయండి. హ్మ్. ఎందుకంటే ఫుడ్ అంటే రోజుకి 3 సార్లు టార్గెట్ చేయొచ్చు ఒకే హ్మ్. కస్టమర్‌ని. హ్మ్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, మధ్యాహ్నం లంచ్‌కి, ఈవినింగ్ డిన్నర్‌కి 3 సార్లు టార్గెట్ చేయొచ్చు ఒకే కస్టమర్‌ని. అట్లా నెల మొత్తం మీద వందల సార్లు టార్గెట్ చేయొచ్చు కదా కస్టమర్స్‌ని. అవును. అదే కార్‌లో అయితే నువ్వు అలా టార్గెట్ హ్మ్. చేయలేవు. ఒక కస్టమర్‌ని ఒకసారి ఒక కారు అమ్మగలుగుతావు. హుహు. అంటే కస్టమర్స్ మల్టిపుల్ వేస్‌లో నువ్వు టార్గెట్ చేయగల బిజినెస్‌లు ఏయన్నా సరే, దోస్ ఆర్ టూ గుడ్ బిజినెస్. సార్ అందుకని ఫుడ్ ఈస్ ద అల్టిమేట్ బిజినెస్. మీరు ఆ! ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే, హ్మ్. ట్రై టు ప్రొవైడ్ ద ఫుడ్ లో కాస్ట్ తోటి క్లీన్‌గా, నీట్‌గా ఉన్న ఫుడ్‌ని గనక ఆఫర్ చేయగలిగితే, ఏ లొకేషన్‌లోనో వర్కౌట్ అవుద్ది ఎక్కువ సార్లు. ఓకే. ఓకే. ఎందుకంటే అది 3 సార్లు టార్గెట్ చేయొచ్చు సేమ్ కస్టమర్‌ని. హుహు. మిగతా వాటిని అంతగా అదే చేయకపోవచ్చు. అందుకని తక్కువ రేట్ దగ్గర ఫుడ్ తయారు చేసి అమ్మటం, హ్మ్. ఆళ్ళు హోమ్ మేడ్ ఫుడ్ తయారు చేసి అమ్మటం, లేదా ఆర్గానిక్ ఫుడ్ లాంటి పౌడర్‌లు తయారు చేసి అమ్మటం. ఇలాంటి అక్కడ ఎంత బిజినెస్ అవుద్దండి. మెటీరియల్ కాస్ట్ ఖర్చు తప్ప ఇంకేం లేదు గదా! అంతే. అంతే. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ హౌస్ నుంచి బిగించేసుకోవటం. హుహు. అండ్ అండ్ టైలరింగ్ ఇంటికాడ నుంచి పెట్టుకోవటం. అండ్ ఫోటోగ్రఫీ ఇలాంటి ఇంట్లో ఇంట్లో నుంచి స్టూడియో రన్ చేసుకోవటం. ఏదైనా సరే ఖర్చులు తగ్గించుకొని తక్కువ రేట్ దగ్గర ఆఫర్ చేసే వందలాది బిజినెస్‌లుంటాయి. మీరు గూగుల్‌లో హిట్ చేయండి. అండ్ క్యాపిటల్ లెస్ థాన్ 1,00,000 బిజినెస్ ఐడియాస్ అంటే వందలో దిగుతాయి. మ్యాటర్ ఏంటంటే మీ దగ్గర అలాంటి స్కిల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలా. హుహుహుహు. రెండోది నీకు అదంటే పెద్ద ప్యాషన్ అయ్యి ఉండాలా. కరెక్ట్. అది లేదనుకోండి మీరు ఎక్కువ సేపు వర్క్ చేయలేరు. టైర్ అయిపోతారు ఊరికనే. హ్మ్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే 100 చాట్లు మనం ఒకదాన్ని మీరు అమ్మాలంటే 100 సార్లు చిదిరించుకుంటారు అవతలోళ్ళు. స్టిల్ యూ హావ్ ఓహ్! టు కంటిన్యూ. హ్మ్. ఆ పేషెన్స్ ఆ ఉండాలి. పేషెన్స్ ఉండాలి. ఒక ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్ అమ్మడానికొచ్చినప్పుడు 100 మంది రిజెక్ట్ చేస్తారు. బట్ వాళ్ళకి తెలుసు ఆ విషయం. హుహు. అందుకని వాళ్ళు 100 మందిని టార్గెట్ చేయరు. రోజుకి 1000 మందిని టార్గెట్ చేస్తారు. ఓహ్! అందులోంచి 10 అమ్ముడుపోతారు. వాళ్ళకి తెలుసు ఆ విషయం. అంటే హ్మ్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ వస్తుందనమాట. అందుకని మీ దగ్గర ఉన్న మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీ వీక్‌నెస్ ఏంటి? మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి? మీకున్న థ్రెట్స్ ఏంటి? ఈ మొత్తాన్ని మెజర్ చేయగలిగి మీరు ఎంజాయ్ చేసే యాక్టివిటీ ఏదన్నా గావచ్చు. యూ కెన్ స్టార్ట్ ద బిజినెస్. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకళ్ళున్నారు. మొక్కలమ్ముతారు. ఓహ్! మొక్కలంటే ప్రాణం. పొద్దులు మొక్కల్లోనే కూర్చుంటాడు. అదే వాడి స్ట్రెంత్. ఏది చూసినా మొక్కలే అది. సో, మొక్కల బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నర్సరీ ఎంత రోడ్డు పక్కన ఉండొచ్చు? పెట్టి అమ్ముకుంటాడు. ఎంతతో స్టార్ట్ చేయాలి సార్? అసలు ఎంత? మనీ ఎందుకు నేనంటుందదే. ఆహా! ఎందుకంటే వాటన్నిటిని స్టెమ్స్ మొత్తం కట్ చేసి పెట్టేస్తే 1 మంత్‌కల్లా ఒక మొక్కొస్తది దాంట్లో నుంచి. స్టెమ్ హుహు. నుంచి వస్తది. హ్మ్. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్ అది. మీరు దాన్ని ఎంతగా ఇష్టపడి చేస్తున్నారనేది అదే ముఖ్యం. హ్మ్. సెకండ్ దాన్ని స్కేల్ అప్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అవసరం లేదని నేను అంటలేదు. హ్మ్. బట్ ఇనీషియల్‌గా నీలో ఆ ప్యాషన్ ఉందా లేదా? అదంటే నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? ఆ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హ్మ్. బిజినెస్‌లో సక్సెస్ పర్సెంట్ చాలా తక్కువుంటది బేసికల్‌గా. హుహుహు. ఎందుకంటే చాలామంది ఆ ప్యాషనేట్‌తో పెట్టరు. మనందరికి టీ తాగటం వచ్చు. టీ పెట్టటం వచ్చు. మీరు టీ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఫ్లాప్ పర్సెంటేజ్ 95 ఉంటది. అవునా? యాహ్! డెఫినెట్‌గా. ట్రై చేయండి ఓకే. కావాలంటే. ఇదే మరి కాదు ఏ బిజినెస్ అయినా సరే. మరి రోడ్డు పక్కన అవతల, ఇవతల అన్ని టీ షాపులే ఉంటాయి గదా సార్? నేనంటుంది అదే. వాళ్ళు ఎన్ని ట్రై చేస్తే అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారో మనం ఆలోచించుకోవాలి తప్ప, హ్మ్. వాళ్ళని చూసి బాగా జరుగుతుందని మన అపోజిట్‌లో పెట్టామనుకోండి అది వర్కౌట్ అవ్వదండి. ఓకే. అంటే వాళ్ళ దగ్గర ఏదో యూనిక్‌నెస్ ఉంది. అక్కడ ఎక్కువ బస్ స్టాప్ అంటే పాపులేషన్ ఎక్కువుంది కాబట్టి అయ్యుండొచ్చు. ఓకే. లేదా ఆ ఏరియాలో ఎవ్వరు లేరు ఆఫర్ చేసేవాళ్ళు వాళ్ళు తప్ప అలా అయ్యుండొచ్చు. హుహు. లేదా టేస్ట్ అల్టిమేట్‌గా ఉంటది. వాళ్ళ దగ్గర ఏదో యూనిక్‌నెస్ ఫ్లేవర్ ఉంది. అలా హ్మ్. అయ్యుండొచ్చు. మొత్తానికైతే వాళ్ళ దగ్గర ఏదో ఒక యూనిక్‌నెస్ ఉందనమాట. అందుకే అది హ్మ్. వర్కౌట్ అయింది. అందుకని బిజినెస్‌లు బేస్డ్ ఆన్ ద టేస్ట్ అండ్ కమ్యూనికేషన్ అండ్ అఫోర్డబిలిటీ లో కాస్ట్ దాన్ని దాన్ని బట్టేసి అంటే ఏరియాని బట్టేసి రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి అవి సక్సెస్ అవుతా ఉంటాయి. అండ్ మనకి నిజంగా అది ప్యాషనేట్ గనుక అయితే గనక దాన్ని ఏ లెవెల్‌కైనా తీసుకెళ్ళొచ్చు. బిజినెస్‌లో చాలా పేషెన్స్ ఉండాలా. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉండాలా. అండ్ సొసైటీ 100 మాట రిజెక్ట్ చేసినా సరే నీ ప్రొడక్ట్ మీద నీకు నమ్మకం ఉండాలా. అలా మొండికేసుకొని గనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో ఉంటే వర్కౌట్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటదనమాట. అందుకని రైట్. క్యాపిటల్ కావాలి. బట్ ఇనిషియల్‌గా క్యాపిటల్ ఒకటే మెయిన్ అయితే కాదు. అంతకు హ్మ్. మించిన స్కిల్ కావాలి.
సార్ ఎవరన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని మీరు అంటున్నారు. ఎక్కువ సక్సెస్ పర్సెంటేజ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుందంటున్నాను నేను ఓకే. అంటుంది. ఆ ఫుడ్ బిజినెస్ అయితే. అండ్ ఆ! మళ్ళీ ఫుడ్‌లో కూడా బోలెడన్ని వెరైటీస్ ఉన్నాయి. హుహు. సపోజ్ ఇప్పుడు నేను ఇంట్లో ఇడ్లీలు తయారేసుకొని రోడ్డు మీద ఫుడ్ కార్ట్ ఒకటి పెట్టుకొని రోడ్డు మీద అమ్ముతాను. ప్లేటు మామూలుగా హోటల్‌కెళ్ళి తింటే 25 అనుకోండి. నేను హ్మ్. నేను 10 రూపీస్‌కి ఆఫర్ చేశాననుకోండి, సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటది గదా! కరెక్ట్. అవును. ఎందుకంటే ఇడ్లీలో కామన్ టేస్ట్ ఉంటుంది. హ్మ్. కొంచెం కా చట్నీలు గాని కొంచెం టేస్టీగా చేసే కెపాసిటీ కనుక్కుంటే డెఫినిట్‌గా వర్కౌట్ అవుద్ది. హ్మ్. మనమే వాళ్ళ ఇంటి దగ్గర పోయి అమ్ముతున్నాం కాబట్టి సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువుండే ప్రాబబిలిటీ ఎక్కువుంది గదా! ఎక్కువుంటుంది. అలాగే హాట్ డాగ్ ఒకటే ఐటెమ్ పెట్టుకున్నాను. కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరలో ఉంటారు. హుహు. అంటే తక్కువ రేట్‌కే ప్రొడ్యూస్ చేస్తున్నాననుకోండి. హుహు. అంటే సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ అండ్ ఛాన్స్ ఉంది గదా! మోమోస్ ఈ మధ్య కాలంలో యాహ్! కాలేజెస్ ముందు యాహ్! ఎక్కువ అమ్ముతుంటారు. అట్లా ఒకటే ప్రొడక్ట్ మీద ఫోకస్ చేసి తక్కువ రేట్ దగ్గర ఎక్కువ క్వాలిటీ గనుక అందితే యెస్, ప్రాబబిలిటీ ఎక్కువుంటుంది. అందుకనే హైదరాబాద్ నో సర్ప్రైజ్ మీరెళ్లి చూస్తా ఉంటే రోడ్డు పక్కన ఇక్కడ టీ షాపులు ఎక్కువ, ఫుడ్ బిజినెస్ ఎక్కువ. మీరు ఏ అవును. మూలకన్నా ఎళ్ళండి. వేల కొద్దీ షాపులుంటాయి. వేల కొద్దీ ఎందుకు ఫుడ్ అంటే బిజినెస్. తక్కువ కస్టమర్స్‌ని ఎక్కువ సార్లు టార్గెట్ చేయొచ్చు. హ్మ్. అదే నా ల్యాప్‌టాప్ అనుకోండి. ఒక కస్టమర్‌కి ఒకసారి అమ్మితే ఒక 5 ఇయర్స్ వరకు మళ్ళీ అతన్ని టార్గెట్ చేయలేవు ఇంగ. మెయిన్ ఇప్పుడు కాలేజీలు అండ్ స్కూల్స్ ఎక్కువున్న చోట కర్రీ పాయింట్స్ పెట్టేస్తున్నారు. హాస్టల్స్‌ని అన్ని డెఫినిట్‌గా ఆ! వర్కౌట్ అవుతది. అవును. అండ్ మీరన్నట్టు ఫుడ్ వర్కౌట్ అవుతది. హ్మ్. అండ్ ఈవెన్ ట్రాన్స్‌పోర్టేషన్ వెహికల్స్ పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది. అండ్ షేరింగ్ మీద ఏదన్నా పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే గుడ్ లుకింగ్ అంటే బ్యూటీ పార్లర్ సర్వీసెస్ హ్మ్. లాంటివి హోమ్ సర్వీస్ చేసినా వర్కౌట్ అవుతుంది. ఓకే. అండ్ బ్యూటీ పార్లర్ సర్వీస్ టైప్‌లోయి అండ్ నెక్స్ట్ ఫోటోగ్రఫీ, ఆర్ట్ ఇలాంటివి కావచ్చు. హ్మ్. అండ్ గార్డెనింగ్ కావచ్చు. అండ్ వందల కొద్దీ ఐడియాస్ ఉంటాయండి. బట్ ఫస్ట్ మన హ్మ్. స్ట్రెంత్ ఎక్కడ అనమాట. డాన్స్ అండ్ మనకు ఆ వచ్చనుకోండి, ప్యాషన్ ఉందా యాహ్! లేదా? ఇంటికాడ డాన్స్ నేర్చుకుని పెట్టొచ్చు. లేదా దగ్గరలో 4, 5 స్కూల్‌తో టైప్ అయ్యి హుహు. రోజుకు 1 అవర్ ఒక్కో స్కూల్‌లో ఉండటం ద్వారా ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. కరాటే రైట్. ఇలాంటివి వచ్చిన, డాన్స్ వచ్చినలాగా. అలాగే ఈవెన్ ట్రేడింగ్‌లో కూడా స్కిల్ ఉందనుకోండి, ఎంతకంత హ్మ్. అమౌంట్ సంపాదించుకోవచ్చు ట్రేడింగ్‌లో. అన్నిట్లో ఇదని కాదు నేను అంటుంది. స్కిల్ డస్ మ్యాటర్ ఇక్కడ. ఒకటి స్కిల్, రెండోది పేషెన్సీ ఉంటే అండ్ లాంగ్ టర్మ్‌లో వర్కౌట్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్‌లీ. మనం చూసాం కొన్నిసార్లు టీ షాప్ వాళ్ళే రోజుకి 1,00,000 మంత్లీ 30,00,000 అండ్ ఇయర్‌లీ 4,00,00,000, 3,00,00,000 టర్నోవర్ చేసే అవును. టీ షాప్‌లు హైదరాబాద్‌లో లక్షల్లో ఉంటాయండి. లక్షల్లో ఉన్నాయి. మనం టీయే కదా అనుకుంటాం. కాదు. కానీ దాని నీలోఫర్ వెనక చాయ్, పెద్ద బిజినెస్. నీలోఫర్ కేఫ్ ఎంత ఆ! ఫేమస్ అండి. చాయే కదా, దాంట్లో ఏముంది. చాయ్ కానీ అండ్ వాళ్ళు బిస్కెట్స్ అండ్ యాహ్! అన్నీ. బన్ మస్క్ అన్నీ దానికి తగ్గ అన్నీ ఆ! ఉంటాయి. బావర్చి బిర్యానీ, బిర్యానీ గదా! ఆ! కోట్లలో టర్నోవర్స్ ఉంటాయి. అందుకని ఐడియా చిన్నది, పెద్ద అంటూ ఏముండదు. దాన్ని ఏ రేంజ్‌లో స్కేల్ అప్ చేయాలనుకున్నా అంత చేయొచ్చండి. యెస్, ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద ఫుడ్ బిజినెస్. మేబీ హ్మ్. టిఫిన్స్ ఆర్ స్నాక్స్ ఆర్ ఎనీ అదర్ ఫుడ్. ఫుడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అందుకని రైట్. ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ దాంట్లో ట్రై చేస్తారనమాట. ఈవెన్ చాలా బాగా పికిల్ చేసి పికిల్స్ అమ్మటం, హుహు. కారప్పొడి చేసి అమ్మటం ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ ఏదైనా లో కాస్ట్‌తో తయారు ఉండాలి. హుహు. అంటే కొన్ని ఏరియాలో అయితే ఈవెన్ వాటర్ అమ్ముతారు. మంజీరా వాటర్ అమ్ముతారండి హైదరాబాద్‌లో కొన్ని ఏరియాస్‌లో. ఓహ్! యాహ్! ఆ! మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆ! ఏమవుద్దంటే టూ మచ్ వాళ్ళకి పొల్యూటెడ్. అవును. అందుకని వాటరు మంచినీరు ఉండదు. ఇద్దరు వర్కింగ్ కపుల్స్ అనుకోండి. హ్మ్. సో, యాహ్! అక్కడ వాటర్ అమ్మొచ్చు. హ్మ్. నువ్వనొచ్చు వాటరే గదా అని. యెస్. అక్కడ అక్కడ ప్రాబ్లమ్ అదే గదా! అక్కడ వాటర్ అవసరం ఉంది కాబట్టి అవసరం ఉంది అక్కడ కాబట్టి వాటర్. వాటర్ తెచ్చేసుకుంటారు. అవును. అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ టీ, కాఫీ హ్మ్. రోడ్డు మీద అక్కడక్కడ మనం చూస్తా ఉంటాం. ఎర్లీ మార్నింగే ఉంటారాళ్ళు. హుహు. అండ్ టిఫిన్స్ అమ్ముతారు సైకిల్ మీద తీసుకొచ్చేసి. హ్మ్. మార్నింగ్ 2 అవర్సే ఉంటారు. మార్నింగ్ 2 అవర్స్ పెట్టేసుకుంటారు. పోర్టబుల్ కార్ట్‌లుంటాయి. దాంట్లో అవును. పెట్టేసుకొని అమ్ముతా ఉంటారు. ఉంటాయి. అమ్మేస్తుంటారు. కాబట్టి ఫుడ్ లాంటివి పెట్టుకోవచ్చు. అండ్ స్కిల్ మనకేమొచ్చిందో అది దాన్ని ఆన్‌లైన్‌లో ట్యూషన్‌లా చెప్పేసేసి. హుహుహు. సో, లాంగ్వేజెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆన్‌లైన్ రన్ చేయటం, ట్యుటోరియల్స్ రన్ చేయటం గానీ, అండ్ యూట్యూబ్స్ రన్ చేయటం కానీ, లేదా ఏదైనా ఆర్కెస్ట్రా ఈ టైప్ కానీ, అంటే వీటన్నిటికి య అమౌంట్ పెద్దగా అవ్వదు. అంటే స్కిల్ ఒకటే ఇంపార్టెంట్ ఇక్కడ. రెండోది మార్కెటింగ్ గనుక ఉంటే, మనం దగ్గరలో 4, 5 బిజినెస్‌లతో మాట్లాడామనుకోండి, వాటికి నువ్వు మార్కెటింగ్ చేసావనుకోండి, అంటే కమిషన్ బేస్ మీద వర్క్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, మనం అమ్మితే వాళ్ళు కమిషన్ ఇస్తారు. 1%, 2%. ఈవెన్ మీరు ఒక్క ప్లాట్ అమ్మినా అది ₹1,00,00,000 ప్లాట్ అయితే సో, మీకు దానికి 1,00,000 కమ్యూనికేషన్ వస్తుంది. స్కిల్స్ బాగా మాట్లాడే నేనదే తత్వం ఉండాలి. అంటుంది. అది అది హ్మ్. బిజినెస్సే. బట్ ఎండ్ ఆఫ్ ది డే నీకు ₹1,00,000 కూడా అవసరం లేదు కదా! హ్మ్. ఎందుకంటే దానికి ఇన్వెస్ట్‌మెంట్ ఏమి అవసరం లేదు కదా! అవసరం లేదు. అందుకని స్కిల్ డెవలప్. ఇది స్కిల్ ఉండాలి. అది నీకు ఆ సబ్జెక్ట్ ఇష్టపడేలాగా ఉండాలి. అంటే అది మన కోర్ ఏరియాలో నువ్వు ఎంజాయ్ చేసేలాగా ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఒక ఇన్స్యూరెన్స్ ఏజెంట్ వచ్చి 100 మందిని కలిస్తే ఒకటే అమ్ముడుపోద్దని వాళ్ళకి తెలుసు. హ్మ్. బట్ 99 రిజెక్షన్స్ కూడా అతను హర్ట్ అవ్వడు. కరెక్ట్. చాలా మంది చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. సెటైర్‌లేస్తారు. బట్ చీదరించుకుంటారు. చేదరించుకుంటారు. హ్మ్. బట్ దే డోంట్ కేర్. ఎందుకంటే వాళ్ళకి అది అమ్మటం ఇష్టం. హ్మ్. అది అది
వాళ్ళ బిజినెస్‌లో ఒక భాగం అని వాళ్ళు ముందుకెళ్తుంటారు. అది నేను అంటుంది. ఆ మెచ్యూరిటీ లెవెల్ ఉండి హ్మ్. అది స్కేల్ అప్ చేసేలాగుంటే అండ్ ఏదైనా చేయొచ్చు. ఏదైనా సార్ బిజినెస్ పెట్టాలి అంటే మన దగ్గర ఉన్న డబ్బుతో ఓకేనా? లేకుంటే ఈఎంఐ ద్వారా ఏదన్నా మనము తీసుకొని అమౌంట్ అది నెక్స్ట్ స్కేల్ అప్‌కి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ హ్మ్. నేను ఒక హోటల్ పెట్టాను బా సాగుతుంది. నెక్స్ట్ నేను దాన్ని పెద్ద చేస్తే నాకు మంచి లాభాలొస్తాయనమాట. ఇప్పుడు దాన్ని స్కేల్ అప్ చేయాలంటే నాకు అమౌంట్ కావాలి. హ్మ్. అమౌంట్ కొంచెం ఉంటే ఎక్కువ మంది కస్టమర్స్‌కి ఎక్కువ హ్మ్. ప్రొడక్ట్ ఆఫర్ చేయగలుగుతాను. హ్మ్. అప్పుడు లోన్ లోన్స్ తీసుకోవచ్చు. కొంచెం హ్మ్. అండ్ గవర్నమెంట్ ఇయాల రేపట్లో తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌తో వస్తున్నాయి ఇండస్ట్రీ వాళ్ళు. హ్మ్. కాబట్టి అలా లోన్ తీసుకొని ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. హ్మ్. అండ్ మీకు ఐడియా ఉందో లేదో సన్ ఫార్మా బిజినెస్ స్టార్ట్ అయింది రూ. 10,000తో అండి. ఓహ్! ఇవాళ ఇలా ఇలా లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న సన్ ఫార్మా హుహు. అది బిగిన్ చేసినప్పుడు ఫస్ట్ ఉంది జస్ట్ రూ. 10 రూ. ఆ! 10,000 అండి. 10,000తోనేనా? అండ్ వావ్! రాకేష్ జుంజన్ వాళ్ళ ట్రేడింగ్ బిగిన్ చేసింది రూ. 5,000తో అండి. ఓహో! 40,000 కోట్ల పోర్ట్‌ఫోలియో సైజ్ వాళ్ళదిప్పుడు. రూ. 5,000తోనే స్టార్ట్ చేసుకున్నారు. అంటే మీరనొచ్చు అది 1970లో సాధ్యం అండి. ఇప్పుడు గూడా సాధ్యమేనా అని. హ్మ్. నేను చెప్పాను గదా! ఒక అపార్ట్‌మెంట్ మీరు అమ్మాలి అంటే మీ దగ్గర కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్ తప్ప ఇన్వెస్ట్‌మెంట్ ఏం కాదు గదా! అవును. అండ్ ఇవాళ రేపట్లో మనం రోడ్డు పక్కన చూసామనుకోండి, వాళ్ళు ఫోన్ గార్డ్స్ అవి అమ్ముతా ఉంటారు. స్క్రీన్ గార్డ్స్ అవన్నీ. హుహు. వాళ్ళు కొనేది ఎంతండి 20, 30 రూపీస్ ఉంటాయి స్క్రీన్ గార్డ్స్. మీకు రూ. 100కి అమ్ముతుంటారు. అవును. రోజుకి 20, 30 అమ్ముతా ఉంటారు. ఆ! అలాగే రైనీ సీజన్‌లో అంబ్రెల్లాస్ అమ్ముతా ఉంటారు. బయట మామూలు టైంలో రూ. 100 ఉంటది. ఆ టైంలో 200కి అమ్ముతారు. అంటే 50% మార్జిన్స్ వస్తాయి ఆ టైంలో. అలాగే నైట్ టైమ్‌లో మిడ్‌నైట్‌లో ఐస్ క్రీమ్స్ ఉంటాయి. మామూలు కొంటే అది 20 రూపీసే ఉంటది. హ్మ్. బట్ మిడ్‌నైట్ గదా! మిడ్‌నైట్ 50కి కాబట్టి ఇంకొంచెం. అమ్ముతుంటారు. అందుకని ఇట్స్ డిపెండ్ అపాన్ ద డిమాండ్ సప్లైని బట్టేసేసి, ఆ హ్మ్. ప్రొడక్ట్‌కున్న డిమాండ్ పట్టేసేసి, సీజనాలిటీని బట్టేసేసి ఉంటుందండి. ఆహ్, ల బట్ ల మీరు మొండికేసుకొని బిజినెస్‌లో ఉండగలిగితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో సక్సెస్ పర్సెంటేజ్ పెరుగుతుంటుంది. హ్మ్. అందుకని బిజినెస్ చేయటం ఈజీ చెప్పడం చాలా కష్టం గానీ, బట్ దానికి అటాచ్‌మెంట్ అయి ఉండి లాంగ్ టర్మ్‌లో గనక ఉండి పేషెన్స్ గనుక ఉంటే అది డెఫినిట్‌గా వర్కౌట్ అవుద్ది. అందుకే మనం కొంతమంది చూస్తే లేదు బతకడం ఇంత ఈజీ అనిపిస్తది. కొన్ని బిజినెస్ చూస్తే బతకడం ఇంత కష్టం అనిపిస్తుంటది. ఆ డిఫరెన్స్ ఏందంటే వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్, వాళ్ళకున్న స్కిల్ అనమాట. రైట్. సార్ ఇప్పుడు నార్మల్‌గా బిజినెస్ చేయాలంటే వాళ్ళ పూర్వీకులు గూడా బిజినెస్ చేస్తూ వస్తేనే అది సక్సెస్ అవుతుంది వాళ్ళకి అంటారు గదా! ఆ! సో, అంటే మన పూర్వీకులు బిజినెస్ చేయకుంటే మనం చెయ్యొచ్చంటారా? ఒకటి పూర్వీకులు బిజినెస్ చేయటం వల్ల మనకొచ్చే అడ్వాంటేజ్ ఏందంటే చిన్నప్పటి నుంచి అది చూస్తా పెరుగుతున్నాం. హ్మ్. కాబట్టి దాంట్లో ఉన్న లోతుపాట్లు మనకు తెలుసు. హుహు. అలా ఎలా ఓవర్‌కమ్ అవ్వాలో తెలుసు. ఆ సీజనాలిటీ మనకు తెలుసు. కొన్ని సీజన్‌లో తక్కువ బిజినెస్ జరిగిద్ది. కొన్నిట్లో పెరిగిద్దని. ఇవన్నీ మనం చూసి ఆటోమేటిక్‌గా ఫ్రీగా నేర్చుకోగలుగుతున్నాం. ఒక నేర్చుకుంటాం. రకంగా హ్మ్. చెప్పాలంటే మనం మంచి ఎక్స్‌పీరియన్స్‌తో బయటకొస్తున్నాం. హ్మ్. కొత్తగా నేర్చుకునేటప్పుడు ఏందంటే ఇవేమి తెలియకుండా ఆటుపోట్లు పెట్టారనుకోండి దాన్ని కష్టం. మనం సహించాలి. అందుకే మనకు కొన్ని సార్లు సర్ప్రైజ్ అనిపిస్తది. వాటర్ అమ్ముతున్నారు. మంజీరా వాటరు లేదా మినరల్ వాటర్ అమ్మి సర్వైవ్ అవుతున్నారు. హ్మ్. పాలు అమ్ముతున్నారు. సర్వైవ్ అవుతున్నారు. అచ్చం పాలు. హ్మ్. అచ్చం కర్డ్ అమ్మి సర్వైవ్ అవుతున్నారు. అవును. అచ్చం టీ అమ్మి సర్వైవ్ అవుతున్నారు. అచ్చం బ్రేక్‌ఫాస్ట్‌లో సర్వైవ్ అవుతున్నారు. అచ్చం కర్రీస్ అమ్మి సర్వైవ్ అవుతున్నారు. అచ్చం హోటల్ పెట్టి సర్వే సర్వైవ్ అవుతున్నారు. అవుతున్నారు. పెద్ద హోటల్స్ నైట్ పూట స్టే ఉండి సర్వైవ్ అవుతున్నారు. అంటే ఆ ఫుడ్ చైన్‌లో చూసారు కింది మీదకి ఎన్ని హ్మ్. వెరైటీస్ ఉన్నాయో. హ్మ్. అలాగని చెప్పేసి మనం ట్రై చేస్తే ఫ్లాప్ కూడా అయ్యుండొచ్చు. అవును. నేనంటుందది. అందరికి అన్ని సూట్ కాకపోవచ్చు. బట్ ఆ స్కిల్ కనుకోండి, ఆ లొకేషన్‌కి, ఆ ప్రాబ్లమ్‌కి అది సొల్యూషన్ అందిస్తుంది అంటే డెఫినిట్‌గా వర్కౌట్ అవుతది. సరే ఒక 1,00,000 పెట్టి ఇన్వెస్ట్ చేసి మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. అది 2,00,000 అవ్వాలంటే ఎంత టైం పట్టొచ్చు? డిపెండింగ్ అపాన్ ద ప్రొడక్ట్‌కున్న డిమాండ్. హుహు. ఎగ్జాంపుల్ పబ్లిక్ ఉన్న ఎక్కువ ఏరియాలో, హ్మ్. ఓకే. స్మార్ట్ ఫోన్‌లు ఎక్కువ కొనే ఏరియాలో నేను స్క్రీన్ గార్డ్స్ కానీ, స్క్రీన్ కవర్స్ కానీ అమ్ముతున్నాననుకోండి. హ్మ్. ఆహ్, మేబీ నాకు 30, 40% మార్జిన్స్ వచ్చి హ్మ్. వితిన్ ద 6 నెలల కల్లా నా అమౌంట్ డబుల్ అయ్యుండొచ్చు. ఓకే. లేదా ఫుడ్ బిజినెస్ నేను పెట్టాననుకోండి. మార్జిన్స్ 30-50% దాకా ఉంటాయి. హుహు. అంటే హ్మ్. క్రౌడ్ బాగున్న చోట పెట్టాననుకోండి. మేబీ 6 మంత్స్ కల్లా రావచ్చు నాకు. 6 మంత్స్ కల్లా రావచ్చది. అండ్ అదే కొన్ని బిజినెస్‌లో అనుకోండి మేబీ మార్జిన్ 10% ఉండొచ్చు. ఇట్స్ డిపెండింగ్ అపాన్ ప్రొడక్ట్‌ని బట్టి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఎవరైనా మల్లెపూలు అమ్మే వాళ్ళున్నారనుకోండి డబుల్ రేట్‌లో వస్తాయి వాళ్ళకి. 50% మార్జిన్స్ మిగులుతాయి. అవునా? ఫుడ్, పూలు వీటిలో ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి. ఓకే. అండ్ స్క్రీన్ గార్డ్స్ ఇలాంటివి అండ్ సాక్స్ హోల్‌సేల్‌లో కొన్ని రిటైల్‌గా అమ్ముతుంటారు గదా! ఆ! అవి మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. హుహు. ఆ ఓకే. టైప్ ఎక్కువుంటది. ఓకే. ఫుడ్‌లో ఎక్కువుంటది బేసికల్‌గా ఫుడ్‌లో మార్జిన్స్. ఎక్కువ లాభాలుంటాయి. సో, నష్టం తక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఫుడ్ బిజినెస్ నుంచి ఆహ్, స్టార్ట్ చేయొచ్చు. యాహ్! హ్మ్. అంటే నేనంటుందంటే పబ్లిక్ ఉన్న చోట హ్మ్. మీరు ఫైండ్ ఔట్ చేయండి. వాడికి ఏదైతే అందుతుందో అది. నేనెక్కువ అమీర్‌పేటలో స్పెండ్ చేస్తాను గదా! అమీర్‌పేటలో 1,00,000 మంది స్టూడెంట్ అటు ఇటు ట్రావెల్ చేస్తా ఉంటారు. అమీర్‌పేటలో. హ్మ్. 1,00,000 మంది స్టూడెంట్‌లు మీరు టార్గెట్ చేసే ఒకే ఒక పద్ధతి ఏంటంటే ఫుడ్డే గదా!
ఫుడ్. అవును. ఎందుకంటే 3 సార్లు టార్గెట్ చేయొచ్చు గదా! మీరక్కడికెళ్ళి చూడండి మార్నింగ్ 8:00 కల్లా చూడండి. అచ్చం సైకిల్ మీద అండ్ ప్లేటు రూ. 10కి ఇడ్లీలు లేపోతే పూరీలు అమ్మేవాళ్ళు ఒక 20 మెంబర్స్ దాకా కనపడతారు అక్కడక్కడ. హ్మ్. అంటే క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ. యాహ్! మళ్ళీ ఈవెన్ మధ్యాహ్నం తర్వాత స్నాక్స్ కూడా అమీర్పేటలో చాలా బాగా మధ్యాహ్నం తర్వాత మనం చూసామనుకోండి మళ్ళీ అండ్ బిర్యానీ అన్‌లిమిటెడ్ బిర్యానీ రూ. 100కి అమ్మేవాళ్ళుంటారు. హ్మ్. టేస్ట్‌లో నంబర్ 1 ఉంటాయి. వాళ్ళకి తెలుసు టేస్ట్ లేకపోతే రేపు రారండి మళ్ళీ ఆళ్ళు. అవును. అంటే క్వాలిటీ మెయింటైన్ పెద్ద చేస్తారు. క్యూలో ఉంటారు. హ్మ్. మళ్ళీ సాయంత్రం వెళ్ళండి మీకు ఫుడ్ దొరుకుతది. అంటే 1,00,000 మంది స్టూడెంట్లు ఎక్కడ దొరుకుతారు మామూలుగా వేరే ప్లేసుల్లో అయితే. అలా ఎక్కువ మంది పబ్లిక్ ఉన్న చోట ఇట్స్ ఫుడ్ గోయింగ్ టు వర్కౌట్ అనమాట మీకు. ఓకే. అందుకని అక్కడ ఎడ్యుకేషన్ బాగా సాగుతుంది. ఎడ్యుకేషన్ బిజినెస్ సాగుతుంది. ఫుడ్ బిజినెస్ సాగుతుంది. స్నాక్స్ బిజినెస్ సాగుతుంది. షాపింగ్స్ బాగా రన్ అవుతాయి. ఈవెన్ థియేటర్స్ బాగా రన్ అవుతది. క్లాతింగ్. ఇట్స్ హ్మ్. డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ అనమాట. మళ్ళీ కోటికెళ్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ రన్ అవుతా ఉండొచ్చు. హుహుహు. అందుకని బిజినెస్ ఎప్పుడు లొకేషన్ స్పెసిఫిక్ అనమాట. దాని అక్కడ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే దానికి సొల్యూషన్ అందించేలాగా ఉండే ఏదన్నా మనకి వర్కౌట్ అవుతది. అంతెందుకు భూత వైద్యులు గూడా కొన్ని చోట్ల వర్కౌట్ అవుతది. ఓకే. హైదరాబాద్‌లో వర్కౌట్ కాకపోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఆడియన్స్ దానికి యాక్సెప్ట్ చేయరు గానీ, ఆ! బట్ రూరల్ ఇండియాలో భూత అవును. వైద్యులు గూడా బతుకుతున్నారు గదా! ఏంటి ఈవెన్ చిలక జోష్యం కూడా వర్కౌట్ సర్వైవ్ అవుతుంది గదా! అవుతారు. అందుకని ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద హ్మ్. సొసైటీ నీడ్స్ హ్మ్. లొకేషన్ స్పెసిఫిక్ అని చెప్పింది రీజన్ అదనమాట. రైట్. అందుకని దాన్ని డూప్లికేట్ చేసి మనం పెట్టడం ఓవర్‌నైట్ సక్సెస్ అవ్వదు కానీ, బట్ మీరు ప్యాషనేట్‌గా ఉండే ఆ ఏరియాలో దానికే కమిట్మెంట్ గనుక ఇస్తే ఇట్స్ గోయింగ్ టు వర్కౌట్. రైట్. అంటే కొన్ని బిజినెస్ ఏరియా స్పెసిఫిక్ కొన్ని బిజినెస్‌లు మీకున్న స్కిల్‌ని బట్టేసి ఆటోమేటిక్‌గా డిమాండ్ వస్తా ఉంటదనమాట అది. అందుకని రైట్. సింగరు చెప్తూ ఉంటారు. కామెడీ కామెడీ జేసి సర్వే అయ్యేవాళ్ళుంటారు. హ్మ్. అండ్ నరేషన్ జేసి ఉండేవాళ్ళుంటారు. అండ్ స్టోరీ టెల్లింగ్ ద్వారా సర్వే అయ్యేవాళ్ళుంటారు. మనం చూసుకుంటే యూట్యూబ్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్స్. అవును. అంత పెట్టుబడి ఏముంటుందండి దాంట్లో పెద్దగా? ఏముండదు. ఇమ్మీడియేట్‌గా మనీ స్టార్ట్ ఈ అవుద్ది మధ్య నేననను. ఏఐ నేర్చుకొని కూడా దాంతో ఉంటుంది. రకరకాల ఇప్పుడు స్టోరీస్ కూడా ఏఐ నేర్చుకొని డెఫినెట్‌గా. ఎందుకంటే ఆన్‌లైన్‌లో రీచ్ ఎక్కువ గదా! అవును. కస్టమర్స్ రీచ్ ఎక్కువ. హ్మ్. అప్పుడు లొకేషన్ పరిధి దాటి మనం వెళ్తున్నాం గదా! హ్మ్. డెఫినెట్‌గా నీకు అది అవుతదనమాట. అందుకని ఇవాళ రేపట్లో ఎనీబడీ కెన్ డూ ద బిజినెస్. మీకు ఇష్టమైన ఐడియా ఏరియా ఏంటో దాన్ని ఐడెంటిఫై చేయండి. అండ్ ఆ ప్రొడక్ట్ ఎవరికి అవసరమో వాళ్ళని టార్గెట్ చేయండి. అండ్ ఇట్స్ గోయింగ్ టు వర్కౌట్. అంటే డెఫినెట్‌గా ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో మీరు య యహ ఇక యూ కెన్ టేక్ బియాండ్ యువర్ లొకేషన్ అనమాట. హ్మ్. మీకున్న ఐడియాస్‌ని మీ లొకేషన్ దాటి తీసుకెళ్ళొచ్చు. రైట్. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ ఉందనుకో అమెరికన్ స్టూడెంట్‌కి ఇక్కడ నుంచి టీచ్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. అవును. అమెరికా, ఆస్ట్రేలియా, అక్కడ నుంచి యూఎస్ఏ. టీచ్ చేసినోళ్ళు. హ్మ్. అండ్ అది లాంగ్వేజ్ కావచ్చు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్టైజ్ అడ్వైస్ కావచ్చు. ఈవెన్ ఆన్‌లైన్ కన్సల్టేషన్ డాక్టర్ కన్సల్టేషన్‌లు కూడా ఆన్‌లైన్‌లోకొచ్చేసినియి ఇప్పుడు. అవును. ఆన్‌లైన్‌లో మ్యూజిక్ అన్నీ ప్రతిదీ. అందుకని పెట్టుబడితో సంబంధం లేకుండా కొన్ని వందల రకాల బిజినెస్‌లని మనం ఇవాళ రేపట్లో రూ. 1,00,000 చేయొచ్చు. కావాల్సిందల్లా ఏందంటే ఐడెంటిఫై చేయండి. మీకున్న స్ట్రెంత్ ఏంటి? అది నిజంగా ఆ స్కిల్ మీ దగ్గర ఉందా లేదా? సొసైటీలో మీరు దాన్ని లాంచ్ చేసినప్పుడు బోలెడన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా? యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. పెట్టంగానే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఓవర్ నైటే అండ్ సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదండి. హుహు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ కర్రీ పాయింట్‌లే ఒకళ్ళు ఎస్టాబ్లిష్ చేసి 20 ఇయర్స్ అని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతా ఉంటే కొన్నైతే ఓపెన్ అవుతాయి వితిన్ 1 వీక్ క్లోజ్ చేస్తా ఉంటారు. హ్మ్. వాళ్ళేంటంటే షార్ట్ టర్మ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువున్నాయన్నమాట. హ్మ్. మ్యాచ్ కాలేకపోవచ్చు. కరెక్ట్. అందుకని బిజినెస్‌లో మార్కెట్ టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెటిల్ అవ్వడం చాలా టైం పట్టొచ్చు. బట్ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోతే కస్టమర్ హ్యాపీ ఫీల్ అవుతే ఆ ఫీడ్‌బ్యాక్ తోటి మీరు ఎంతకైనా స్కేల్ అప్ చేయొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ ఏదైనా సరే కస్టమర్ సెంట్రిక్. హ్యాపీ కస్టమర్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్. కస్టమరే హ్యాపీగా లేనప్పుడు ఆ బిజినెస్సే వేస్ట్. దాని వేస్ట్. పర్పసే వేస్ట్. అవును. అందుకని ఎథికల్‌గా కొంచెం హార్డ్ వర్క్ చేసేలాగా సొసైటీకి పనికొచ్చేలాగా ఉన్న ఏ ప్రొడక్ట్, ఏ సర్విస్, ఏ ఐడియా అయినా సరే యూ కెన్ కన్వర్ట్ యాస్ ఎ బిజినెస్ అండ్ యూ కెన్ మేక్ గుడ్ కస్టమర్ మనీ. హ్యాపీగా ఉంటే మౌత్ పబ్లిసిటీ కూడా ఎక్కువ. డెఫినెట్‌గా హ్మ్. వస్తుంటుంది. అండ్ ప్రొడక్ట్ మనకి ఆఫరింగ్ ఎక్కువవుతుంది. ఇన్‌కమ్ హ్మ్. ఎక్కువ జనరేట్ అవుతా ఉంటుంది. కాబట్టి మీరున్న ఏరియాలో ఈ అసలు సొసైటీలో ఏ ప్రాబ్లమ్ ఉంది? ఆ ప్రాబ్లమ్‌కి మనం ఉన్న దానికన్నా తక్కువ రేట్‌కి సొల్యూషన్స్ అందించామా లేదా బెటర్ వేలో? అలా అందించే కెపాసిటీ ఉన్నది ఏదైనా సరే మనకు సక్సెస్ అవుతది. రైట్. ఎగ్జాంపుల్ స్కూల్స్ ఓపెన్ టైమ్‌లో యూనిఫార్మ్ హ్మ్. ఒక కాలేజ్‌లో టైప్ యూనిఫార్మ్స్, అయ్యామనుకోండి. షూస్, అది సాక్స్. దానికేముందండి ఆర్డర్ హ్మ్. తీసుకొస్తావు వేరే వాళ్ళకి ఈ కాలేజ్ డ్రాప్ షిప్పింగ్. హ్మ్. దాన్ని డ్రాప్ షిప్పింగ్ అంటారు. ఆర్డర్ తీసుకొని వేరే వాళ్ళకిస్తాం. మనమేం చెయ్యం అక్కడ. ఆ ఓకే. మధ్యలో కమిషన్ మీకొస్తా ఓకే. ఉంటదనమాట. ఓకే. అందుకని డిజిటల్‌గా బోలెడన్ని ఉన్నాయండి. మీకు రైట్. ఆలోచన రైట్. గనకట్లయితే ఆ గూగుల్ హిట్ చేయండి. హ్మ్. డిఫరెంట్ కీవర్డ్స్ తోటి అంటే బోలెడన్ని ఉంటాయి. బట్ పేపర్ వర్క్ చేసి గ్రౌండ్ రియాలిటీకి రామాకండి. సొసైటీలో తక్కువ మొత్తంలో పెట్టి దిగండి.
వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు స్కేల్ అప్ అప్పుడు మాత్రం క్యాపిటల్ ఎక్కువ పెట్టండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. సో ఒక లక్ష్య పెట్టి కూడా మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఒక లక్ష్యం ఉన్నా కూడా మనం బిజినెస్లో ఎలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, ఎలాంటి ప్లాన్స్ అప్లై చేయాలని తెలుసుకున్నాం కదా. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.